అయ్యగారికి ప్రమాదం జరిగిందని తెలిసి పలకరిద్దామని. సాకు దొరికితే చాలు, సిగ్గు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేడువేనా? ఒక్క పూటైనా పుష్టిగా భోంచేద్దామని వచ్చారా? అమ్మగారు, ఏ రోషం వచ్చిందా? మీలాంటి లేకి మనుషులు లేకితనంగా కాకుండా ఎలా ఆలోచిస్తారు? నువ్వు ఊరుకోయ్యా. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఒత్తి చేతులతో ఊపుకుంటూ వస్తారా? కనీసం ఫ్రూట్స్ తీసుకురావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఇషిక, ఇషిక, మా అమ్మని ఇంకొక మాట అన్నావో నీకు మర్యాద దక్కదు. పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడాలన్నా పద్ధతి కూడా తెలీదా నీకు? కామన్ సెన్సింగ్ లేదా? గంగా ఊరుకోమ్మా. బాగుంది, కూతురు అరవడం, గొడవ చేయటం, తల్లేమో సర్ది చెప్పి నాటకాలాడ్డం. మీకిది అలవాటే కదా. అమ్మగారు, మా అమ్మ నాన్నలకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. వాళ్లకు మంచి వాళ్ళలా నటించి మోసం చేయడం రాదు. పెద్దోరిని అభిమానంగా పలకరిద్దామని వచ్చారు, కానీ మీరు వాళ్ళని అవమానించి మాట్లాడుతున్నారు. వాళ్ళకేం గతి లేక ఇక్కడికి తినడానికి రాలేదండి. కూతురికి అత్తారింట్లో కష్టం వచ్చిందని తెలిసి ఏ కష్టమైనా సరే మేము కూడా అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారమ్మా. వాళ్లే ఒకరి అండ లేకుండా బతకలేరు, మాకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారా? అండగా ఉండడం అంటే ఆర్థికంగా ఆదుకోవడమో, మీకోసం అది ఇది చేస్తామని వాగ్దానాలు ఇవ్వడమో కాదండి. మీకు కన్నీళ్ళొస్తే తుడిచే చెయ్యి ఉంది అని చెప్పడానికి. ఏమన్నారు అమ్మగారు? మా వాళ్ళు ఒకరి అండ లేకుండా బ్రతకలేరా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి నా కడుపు నింపేది. అంతే తప్ప ఎవరి దగ్గర చేయి చాచలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ కష్టంతోనే బతుకుతున్నారు. కానీ కూతురు పెద్దింటికి కోడలైంది కదా అని దురాశకి పోలేదు. నా నుంచి పైసా కూడా తీసుకోలేదు. మేము లేని వాళ్ళమే అమ్మగారు, కానీ మనసు మమకారం లేని వాళ్ళం కాదు. నాకు అమ్మ నాన్న వాళ్లే వెలకట్టలేని ఆస్తి. నా సంతోషమే వాళ్ళకి అంతులేని సంపద. దయచేసి ఇంకెప్పుడు మా అమ్మ నాన్నల్ని కించపరిచి మాట్లాడకండి.